దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. They are writing it, ma'am. Today it has come in the press. 1 month అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే ఆర్ రైటింగ్ ఎట్. ఇవాళ మీరే గమనించింది కదమ్మా, మీరు కూడా అట్లాంటి ఎట్లా దే ఆర్ రైటింగ్. ఇవాళ ప్రెస్లో వచ్చింది కదమ్మా, నిర్ణయానికి వచ్చిండ్రు. జ్యుడిషియల్ కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. దే ఆర్ రైటింగ్. ఇవాళ హైకోర్టు జడ్జికి ఏదైతుందో రాస్తున్నారు, ఒక సిట్టింగ్ జడ్జిని ఏదైతుందో అలకెట్ చేయాలని చెప్పని. దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి. ఇవన్నిటికి సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది. అందుకే నేనేమంటూ ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీని తొలగించాలి ముందుగాల. అది ఈఎన్సీ అక్కడ ఉన్నంతకాలం ఏది ఇస్తుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడు ఆయన. ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా. అసలు మీరు అమలు చేసింది ఎక్కడ, మేము ఎగ్గొట్టింది ఎక్కడ? నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, నువ్వు గడిచిన 5 సంవత్సరాలు ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చినవే? 4 ఏళ్ళు నిద్రపోయి అసలు ఈ బలహీన వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రం గెలుస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం గెలుస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు. ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఏదైతుందో నియోజకవర్గానికి 100-200 మందికి ఇచ్చిండు. అలా మొత్తం నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 100 మందికి ఇచ్చినావు. నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ. ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పని చెప్తున్నానే. మీరు 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3,000 మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు పొందుపరచుకోవడం జరిగింది. ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నారా? అంటే 3,60,000 నీకు 40,000 మందికి ఎక్కువ పెట్టుకున్నారు. ఒక్కరిని కూడా ఇవ్వలే చెప్పంటున్న. ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకొకటి బుద్ధి రాకుంటే ఎట్లనే? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో, ఈయన రివర్స్ గేర్